హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఒక వీడియో పెట్టాను కదా ఒత్తులు ఎలా చేయాలని. సో అలా కాకుండా ఇంకా అంత దూది పడకూడదు, ఒత్తులు ఇంకా సన్నంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇంకో వీడియో పెడుతున్నాను చూడండి. సేమ్ అలాగే బాగా దూదిని పుంజి పెట్టుకోవాలి మెత్తగా. చూసారా, మా అత్తయ్య గారు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. దాన్ని అలా పట్టుకుని సన్నంగా ఇట్లా తాళ్ళ చేయడం అనమాట. అట్లా చేసిన దాన్ని మనకి ఎంత సైజు ఎంత పొడవు కావాలితే అంత పొడవు తెంపుకుని ఒత్తులు చేసుకోవడమే. చూసారా ఎలా చేస్తున్నారో మా అత్తయ్య గారు. మధ్యలో తను వీబూది వాడుతున్నారు. వీబూది కానీ లేదంటే బియ్యం పిండి కానీ వాడుకోవచ్చు. మనకి చెయ్యి ఒత్తు తిరగడానికి అట్లా వీబూది వాడుతున్నారు అత్తయ్య అయితే. చూసారా, చేసిన వాటిని మనం ఎంత పొడవు కావాలితే అంత పొడవు కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా కట్ చేస్తున్నారో. అట్లా మనం లెక్కెట్టుకోవడమే. తర్వాత ఎన్ని ఒత్తులు కావాలో అన్ని ఒత్తులు అలా లెక్కెట్టుకుని మనం తర్వాత ఏ తాడుతోనో లేదంటే ఈ దూద్తోనో కట్టేసుకోవచ్చు. 365 ఒత్తులు చేసుకున్న వాళ్ళకి ఇది ఇంకా ఈజీగా ఇంకా సన్నంగా అవుతుంది అనమాట. ఒత్తు లావుగా ఉండదు. కొంచెం దూద్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, ఓకేనా. చూడండి మా అత్త చేసిన ఒత్తులు ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ట్రై చేయండి.